వెల్కమ్ టు వేదవ్యాస అకాడమీ. మనము 77వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ప్రతి ఏటా జనవరి 26 రాగానే మన ఊర్లలో, స్కూళ్ళలో, ఆఫీసుల్లో మువ్వన్నెల జెండా రెపరెపలాడుతుంది. కానీ ఈ రోజుకు ఉన్న అసలైన విలువ ఏమిటి? కేవలం సెలవు దినం మాత్రమేనా, లేక అంతకు మించి ఏదైనా ఉందా? ఈరోజు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛకు పునాది వేసిన మన రాజ్యాంగం గురించి, మన బాధ్యతల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. 1947లో మనకు స్వాతంత్రం వచ్చింది. కానీ మనకంటూ ఒక చట్టం, ఒక పద్ధతి అమల్లోకి వచ్చింది మాత్రం 1950 జనవరి 26నే. ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నాయకత్వంలో మనం రూపొందించుకున్నాము. రాజ్యాంగం మనకు ఓటు హక్కునిచ్చింది. అంటే మనల్ని ఎవరు పరిపాలించాలో మనమే నిర్ణయించుకునే అధికారం, సమానత్వం, అధికారం కుల, మత, ప్రాంత విభేదాలు లేకుండా అందరూ చట్టం ముందు సమానమే అని చాటి చెప్పే రోజే ఈ రిపబ్లిక్ డే. మిత్రులారా, విద్యార్థులారా, మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. రేపటి భారతదేశాన్ని నిర్మించే ఇంజనీర్లు, డాక్టర్లు, శాస్త్రవేత్తలు మీరే. రాజ్యాంగం మనకు వాక్ స్వాతంత్రం ఇచ్చింది. తప్పును తప్పు అని ప్రశ్నించే ధైర్యాన్ని అలవరుచుకోండి. దేశభక్తి అంటే సరిహద్దుల్లో యుద్ధం చేయడం మాత్రమే కాదు, క్లాస్ రూమ్లో క్రమశిక్షణగా ఉండడం, తోటి విద్యార్థులకు సాయం చేయడం, పర్యావరణాన్ని కాపాడటం కూడా ఒక గొప్ప దేశభక్తే. 2026లో మనమున్నాం. రాబోయే 10 ఏళ్లలో టెక్నాలజీలో భారత్ ప్రపంచాన్ని శాసించాలి. ఆ శక్తి మీలోనే ఉంది. మరి సామాన్య ప్రజల బాధ్యత ఏమిటి? మనం తరచుగా దేశం మనకేమిచ్చింది అని అడుగుతుంటాం. కానీ దేశం కోసం మనం ఏం చేశాం అని ఆలోచించే సమయం ఇది. రోడ్డు మీద ట్రాఫిక్ రూల్స్ పాటించడం నుండి పన్నులు సరిగ్గా కట్టడం వరకు ప్రతీది దేశాభివృద్ధికి తోడ్పడుతుంది. సామాజిక స్పృహ ప్రతి ఒక్కరిలో ఉండాలి. సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు సమాచారాన్ని నమ్మకుండా ఉండడం, సమాజంలో విద్వేషాలు పెంచకుండా ఉండడం నేటి కాలంలో అతిపెద్ద దేశ సేవ. వికసిత్ భారత్ అనేది కేవలం ఒక నినాదం కాదు, అది మనందరి లక్ష్యం. 2047 నాటికి మన దేశాన్ని అగ్రరాజ్యంగా చూడాలంటే ఆ పునాది ఈరోజే పడాలి. ఈ గణతంత్ర దినోత్సవం రోజున మనందరం ఒక ప్రతిజ్ఞ చేద్దాం. బాధ్యత గల పౌరులుగా ఉందాం. భారతదేశ గౌరవాన్ని పెంచుదాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ స్నేహితులకు షేర్ చేయండి. మీరు మీ స్కూల్ లేదా కాలేజీలో రిపబ్లిక్ డే రోజున చేసే స్పెషల్ యాక్టివిటీని ఏమిటో కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. జై హింద్, భారత్ మాతాకి జై.